అనేసి నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరి ఏదేమైనప్పుడు కూడా పార్టీలో ఇప్పుడు ఏంటంటే టీడీపీ జనసేన పార్టీ పొత్తులు కుదిరాయి. అదేవిధంగా మరి బీజేపీ కూడా ఇందులో చేరడం మూలంగా కొన్ని సీట్లు సర్దుబాటు వల్ల కొంచెం అటు ఇటుగా జరుగుతుంది. కాబట్టి దాన్ని కొంచెం టైం తీసుకొని తప్పనిసరిగా మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని నేనైతే నమ్ముతున్నాను. మరి ఈరోజు మరి సీట్లు అనౌన్స్మెంట్ చేస్తున్నారు అంటే దాంట్లో కూడా మార్పు జరగడానికి అవకాశం ఉందని కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడాను గతంలో మేమేంటంటే పార్టీ ఏ విధమైనటువంటి పొత్తులు లేనప్పుడు నేను మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో పార్టీలో జాయిన్ అయిందే నేను. నా తర్వాత వేరే వాళ్ళందరూ వస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఎందుకంటే ఎవరు అధికారం కోసం వచ్చారు, ఎవరు నా మీద అభిమానంతో వచ్చారన్న సంగతి తెలుసు. మనం జాయిన్ అయ్యేటప్పుడు ఆయన మీద అభిమానంతో, ఆయన మీద నమ్మకంతో మేము జాయిన్ అయ్యాం, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, అభిమానంతో. కానీ ఇప్పుడు జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఏంటంటే ఇవాళ పొత్తుల్లో ఉన్నాం కాబట్టి మనం అక్కడ గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరుతామన్న ఉద్దేశంతో వస్తున్నారు. కాబట్టి ఆయనకి మంచి చెడు రెండు విషయాలు తెలుసు. ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. నా స్థాయిలో చెప్పే విషయాలు కాదు, ఎందుకంటే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆ పెద్దలు కూర్చొని వాళ్ళు నిర్ణయం తీసుకునే విషయాలు తప్ప నాకు నేనుగా వాళ్ళు అక్కడ గెలుస్తారు, వీళ్ళు ఇక్కడ ఓడిపోతారని చెప్పే అంత ఇది కాదు. అది నాకు అనవసరమైన విషయం. నా వరకు నేను దక్షిణ నియోజకవర్గం మాట్లాడతాను, దక్షిణ నియోజకవర్గాన్ని రూపురేఖలు మారుస్తాను. అదేవిధంగా చాలామంది వచ్చిన వాళ్ళందరూ కూడాను ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీ చేస్తామని చెప్తున్నారు తప్ప ఎవరూ చేయలేదు. ఎందుకంటే వాళ్ళెవరూ స్థానికులు కాదు కాబట్టి, నేను స్థానికుని కాబట్టి ఖచ్చితంగా దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి 100% కూడా అభివృద్ధి చేసి చూపిస్తాను.